హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్కి స్వాగతం. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ. మసాలా కర్రీ అనేసరికి ప్రాసెస్ ఎక్కువేమో అనుకోకండి, చాలా సింపుల్గా ఈజీగా నిమిషాల్లోనే రెడీ అయ్యే విధానం చూపిస్తాను. బెండకాయ మసాలా కర్రీని ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకే కాకుండా రోటీ, చపాతీ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా దీన్ని ఒక్కసారైనా రుచి చూడాల్సిందే. ఈ మసాలా కర్రీని చేసుకోవడానికి నేను ఇక్కడ 150 గ్రాముల లేత బెండకాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా తడి లేకుండా పూర్తిగా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇంచుమించుగా ఇలా 2 ఇంచుల సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నిటిని కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఫస్ట్ లైట్గా వేయించుకుని తీసుకోవాలి. సో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక ఈ బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని 2 నిమిషాలు వేయించుకుని తీసుకోండి. ఎక్కువసేపు వేయించొద్దు, మళ్ళీ ఇవి తునిగిపోతాయి గ్రేవీలో. ఇలా వీటిని లైట్గా వేయించుకుంటే చాలు. ముందుగా వీటిని ఇలా కాస్త వేయించుకుని తీసుకోవడం వల్ల ఇవి జిగురు లేకుండా టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ మిగిలింది కదా, దీంట్లోనే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుని వీటిని అన్నిటిని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని పోసుకుని ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమాటా అంతా కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగుని విస్కర్తో బాగా స్మూత్గా అయ్యేలాగా చేసుకుని యాడ్ చేసుకోండి. లేదంటే ఇది విరిగినట్టుగా కనిపించి మనకి గ్రేవీ అనేది చూడడానికి బాగుండదు. తర్వాత ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీంట్లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకుని ఉంచుకున్న బెండకాయ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసేసుకుని ఈ మసాలా అంతా కూడా బెండకాయ ముక్కలకు పట్టేటట్లు ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ముక్కలు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి. సరిపోకపోతే ఇప్పుడే ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసేసుకుని మరొక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోండి. ఆయిల్ అంతా ఇలా పైకి తేరి గ్రేవీ కాస్త ఇలా చిక్కబడేంత వరకు దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొంచెం కొత్తిమీర తరిగి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా బెండకాయ మసాలా కర్రీ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈసారి మీరు కూడా దీన్ని ఇలా ట్రై చేయండి. మరి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.